ప్రభుని ఆరాధించే ముందు దేవుని వాక్యంలో ఉంది. సంఖ్యాకాండం 27వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండం 27 మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుల్లో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు ఏసేరు కుమారుడును గిలాదు మనముడును మాకీరు మునిమనముడునయుండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిరుసా అనునవి. మరలో ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనవుడును మాకీరు మునిమనవుడైండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిరుసా అనునవి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం. 53 6వ వచనం మనమందరం కలిసి చదువుదాం. 53 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన సత్యస్వరూపైన యేసుప్రభు వారి నామమున నిన్నటి వారి మేము ఒప్పుకుంటున్నాం, ఈనాటి వారి మేము కాం. అయితే ప్రభు మమ్మల్ని బ్రతికించి ఆశ పొడిగించి ఈ 2025వ సంవత్సరం నేను ఏప్రిల్ 13వ తారీఖున ఇంకా మమ్మల్ని బ్రతికించినందుకే వందనాలు. మా ఇడలు ఎంతో దయవాసుల పూర్ణుడుగా దేవుడిగా ఉన్నందుకే స్తుతిస్తున్నాం. దేవ ఆరాధన వర్తమానంలో నీ వాక్యం నడిపింపు, నీ ఆత్మ సహాయం అనుగ్రహించు. వస్తున్న ఇంకా ఎవరైతే నీ బిడ్డలు రావాల్సిన వారు ఉన్నారో వారిని తీసుకురమ్మని, సాతాను క్రియలని లయపరచమని, మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని, వాక్యం వెల్లడవుతుండగా దైవికమైన ప్రజలు వాక్యాన్ని అనుసరించి ఆరాధించగలగడానికి కృపనిమ్మని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అప్పగించుకుంటున్నాను తండ్రి. మనం చదివిన భాగంలో సంఖ్యాకాండంలో ఇక్కడ ఒక కుటుంబం ఉంది కదా. ఏముంది చెప్పండి? ఒక కుటుంబం. వారు స్వాస్థ్యం కోసము మరి దేవుని ప్రజలతో వాదం పెట్టుకున్నారు. సెలోపెహాదు యొక్క కుమార్తెలు ఐదుగురు కుమార్తెలు మోషే దగ్గరకు వచ్చి, ఇశ్రాయేలీయుల్లో మాకు స్వాస్థ్యము కావాలి. నిజంగా దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దేవుణ్ణి ఆరాధించేటువంటి స్వాస్థ్యత కదా, స్వాస్థ్యము దేవుడు మనకిచ్చినాడు. యేసు ప్రభునందు మనకి ఎవరిచ్చాడంటే ఆయన ఆరాధించేటువంటి స్వాస్థ్యము, ఆయన ఇంటిలో చేరేటువంటి స్వాస్థ్యం ఇచ్చాడు, ఆయన మహిమపరిచేటువంటి స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ స్వాస్థ్యం కోసం వాళ్ళు మోషే దగ్గరకు వచ్చి అడిగినారు, మా తండ్రి యొక్క ఆస్తి, మా తండ్రి యొక్క మరి స్వాస్థ్యము మాకు కావాలి, మేము ప్రభువును ఆరాధించాలి. కాబట్టి ఈ స్వాస్థ్యం కోసమే దేవుడు నీ కొరకు నా కొరకు ఈ భూలోకంలోనికి మనుషుడిగా రావాల్సి వచ్చింది. వాళ్ళు చూడండి, ప్రభువును ఆరాధించేటువంటి స్వాస్థ్యాన్ని ఎంత మరి ధారాళంగా అడిగారు. చాలామంది దేవుని ఆరాధించాలంటే దేవుని ఆరాధించేదానికి ఆలోచన చేస్తారు. ఇంకొకరు ఏమంటే నేను ఆరాధన చేయకుంటే వేరే వాళ్ళు చేస్తే అనుకొని తగ్గించుకుంటారు. ఇవన్నీ మనము సాకులు చెప్పే వాటితో సమానం. దేవుని బిడ్డలు దేవుని ఆరాధించాలి. నమ్మినావంటే ఏంటికి అర్థం? రోజు ఆరాధన చేస్తున్నావా? లోకస్తులైతే ఉదయం లేగానే ఏమంటారు? కౌసల్య, సుప్రజ,
ఏమని చేస్తారు? వాళ్ళకి తెలిసినటువంటి దాన్ని వాళ్ళు ఆరాధిస్తారు. అయితే నిజదేవుని ఎరిగినటువంటి నీవు, ఆయన భూమికి ఆకాశమునకు సృష్టికర్త, మానవుని రక్షించినటువంటి రక్షకుడు, ఆ దేవుని నీవు ఎంతైనా ఆరాధించవచ్చు, ఎప్పుడైనా ఆరాధించవచ్చు, ఎక్కడైనా ఆరాధించవచ్చు. అదే సమయంలో దేవుని ఇంట్లో అత్యధికంగా దేవుని ఆరాధించాలి. అందుకనే దావీదు అన్నాడు, ప్రభువా నిన్ను గురించి నేను మాట్లాడని ఎడల నా 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 కుడి చేయి తన నేర్పును మర్చిపోనుగాక అన్నాడు. చెప్పించుకున్నాడు. తన చేతులతో చేసిన కష్టం కానీ ఏదైనా కానీ ఆశీర్వదించబడకుండా ఉండునుగాక అని చెప్పినాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని ఆరాధించడానికి వచ్చినాం. మాట్లాడద్దండి, దేవుని ఆరాధించడానికి వచ్చినాం. ఇప్పుడు నేను వారం మనం చూసినాం. ఆమె పేరు ఏం పేరు? మహలా అనే ఆమె పేరు చూసినాం. ఈ మహల అంటే రోగిగ్రస్తురాలు అని అర్థం కదా. ఎవరు మాట్లాడుతున్నారు చూడండి పిల్లలు, రోగిగ్రస్తులు. మనం కూడా పాపభూయిష్టమైన లోకంలో ప్రభువుని ఎరగకున్నప్పుడు మనము కూడా పాపం అనేటువంటి రోగగ్రస్తులమై ఉంటుంది. అయితే ప్రభు ఇలాంటి మనల్ని వెతికి రక్షించుకున్నాడు, మనకు సహాయం చేసినాడు, మన పాపరోగాన్ని నుండి విడిపించినాడు. అందుకని పాట పాడతాం కదా, పాపరోగానికే మందు అది నువ్వు పరిగెత్తి తినకుంటే ఇక దొరకదు ముందు. పాపరోగానికి మందు ప్రభువైన యేసు రక్తం. ఎక్కడ దొరకదు ఈ మెడిసిన్. ఏ మెడికల్ షాప్లో ఇయ్యారు, ఏ డాక్టర్ ఇంజెక్షన్ అయ్యాడు. అది కేవలం యేసుక్రీస్తు యొక్క రక్తం చేత నీకు నాకు సంపూర్ణమైనటువంటి రక్షణ. కాబట్టి మనం ఒకప్పుడు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు స్వస్థత కొంచెమైనను లేని రోగగ్రస్తులు. మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క పద్ధతులన్నీ కూడా రోగగ్రస్తమైనటువంటి ఇవి ఎవడూ బాగు చేయలే. అందుకని దేవుడు అన్నాడు, గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా. వైద్యులకు బాగయ్యేది కాదు, ఆయన రక్తములో, ఆయన చేతులు గాయాలలోనే ఉంది స్వస్థత. కాబట్టి ఆ విధంగా యేసు ప్రభు నన్ను రక్షించడానికి మహలా అనబడినటువంటి మనల్ని ఏం చేసినాడు? మహిమ గలదిగా చేశాడు. రోగగ్రస్తమైంది. మనం పురుషుల్లో చూసినాం కదా, నయోమి యొక్క కుమారుడు కూడా మహలోను అంటే రోగిగ్రస్తుడు అని అర్థం. కాబట్టి అట్లా పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టేవాళ్ళు. వాళ్ళు ఏం పేరంటే, మగ పిల్లడు పుడితే మహలోను, ఆడపిల్ల పుడితే మహల. ఇలాగున మనం కూడా ప్రభువుకి రోగగ్రస్తులమై, స్వాస్థ్యం లేని వారమై, దేవునికి దూరస్తులమై ఉంటుంది. ఇప్పుడు ఈ మహలలో ఇంకొక అర్థం ఉంది. మహలలో ఇంకొక అర్థం ఉంది. చదవండి. ఇంకొక అర్థం ఏంటంటే, మనం యెషయా గ్రంథంలో చదివాం. ఇంకొక అర్థం ఏంటంటే తప్పిపోయిన వారు. ఇంకొక అర్థం ఏమి? తప్పిపోయిన వారు. 8 అర్థాలు వస్తాయి. మొట్టమొదటి అర్థము రోగగ్రస్తమైనటువంటి జీవితం. రెండవ అర్థము ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను కదా, రెండవ అర్థం ఏమర్థము? తప్పిపోయేటువంటి జీవితం. ఎలా తప్పిపోయినాము అనంటే గొర్రెల వలె తప్పిపోయినాం. గొర్రెలు ఎప్పుడు తప్పిపోతాయి? కాపరి లేనప్పుడు తప్పిపోతాయి కదా. గొర్రెలు ఎట్లా తప్పిపోతాయి? బైబిల్లో గొర్రెలు దేవుని స్వరాన్ని వింటాయంట. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని స్వరాన్ని వినాలా. ఇప్పుడైతే కొన్ని గొర్రెలు పొడుస్తుంటాయి. నాకు తెలుదా, నాకు అంతా తెలుసు, నేనంటే ఏమనుకుంటేవి, అదంతా దేవుని దగ్గర పనికిరాదు. సాతాను కూడా అట్లా అనుకున్నాడు. నేను పాట పాడితే, నేను వాయిద్యం వాయిస్తే, అబ్బా నేను ఎంత గొప్ప అనుకున్నాడు. అట్లా లేదు. యేసు ప్రభు యొక్క మనసు వేరే. ఆయన దేవుడై ఉండి తను తాను తగ్గించుకున్నాడు, రిక్తుడైనాడు. ఇక్కడ గొర్రెల వల్ల తప్పిపోతుంది. యెషయా గ్రంథం చదవండి అన్నమాట. 53వ అధ్యాయం 2వ అర్థము, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ తొలిగాను. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ.
నీకు ఇష్టమైన త్రోవలో నువ్వు పోతా ఉన్నావు, నాకు ఇష్టమైన త్రోవలో నేను పోతా ఉంటే మనల్ని అడ్డుపెట్టేవాడు ఎవరు లేరు, మనం సరిచేసే వాళ్ళు ఎవరు లేరు, మనల్ని తోలుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా. అక్కడ చెప్పిన మాట అదే, మనల్ని సరిచేసే వాళ్ళు ఎవరు లేరు. త్రోవ తప్పిపోయినటువంటి వారు. త్రోవ ఎప్పుడు తప్పిపోతామని చెప్తే కదా, ఎప్పుడు తప్పిపోతాం? కాపరి లేనప్పుడు తప్పిపోతాం, కాపరి స్వరము విననప్పుడు తప్పిపోతాం కదా. అందుకనే బలహీనపరచబడినటువంటి గొర్రెలము, తృణీకారింపబడిన గొర్రెలము కదా, త్రోవ తప్పిపోయినటువంటి గొర్రెలము కదా, అడవుల్లో తిరిగినటువంటి గొర్రెలం. మనం ఆ మాట చూస్తే ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయంలో ఆ మాటలు చూస్తాం. తప్పిపోయిన గొర్రెలము, తొలగిపోయిన గొర్రెలము, లోబడనొల్లని గొర్రెలము, విశ్వాసం లేని గొర్రెలము, ఇలాగన మన గురించి చెప్పుకుంటే చాలా విషయాలు దాగి ఉన్నాయి. ఇలాగన మనం తప్పిపోయినటువంటి గొర్రెలం, మార్గము సరైనటువంటి మార్గం ఏదో తెలుసుకోకుండా, ఆ మార్గంలో మనం నడవకుండా మార్గమును తప్పిపోయినటువంటి వారు. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట, మనమందరము త్రోవ తప్పి పోయిన వాళ్ళు, తనకిష్టం వచ్చినటువంటి వారు. నీ ఇష్టానుసారంగా నువ్వు బతికినావు, నా ఇష్టానుసారంగా నేను బ్రతికినాను. కొట్టుకొని పోయినాము లోకంలోనికి, ఏ మనుషుడు మనల్ని బాగు చేయలేదు కాబట్టి మన ఇష్టానుసారంగా జీవించినాం. అయితే ఇప్పుడు మన ఇష్టాన్ని విడిచిపెట్టి మన ఇష్టము దేవుని యొక్క ఇష్టముగా మార్చబడింది. మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం మార్కు సువార్త 5 చదవండి. 15వ వచనం. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యము పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండుట చూచి భయపడి. కాబట్టి ఒకప్పుడేమో తన సొంత చిత్తానుసారంగా జీవించాడు. లోపల ఉన్నటువంటి పాపము, లోపల ఉన్నటువంటి దయ్యాలు, లోపల ఉన్నటువంటి చెడుతనం తను గుడితనముగా చేసింది, తను త్రోవ తప్పించింది, తను ఎంతగానో దూరం వెళ్ళిపోతూ వచ్చినాడు. అందుకనే తన ఆత్మీయ జీవితంలో బట్టలు లేనివాడుగా ఉంటూ వచ్చినాడు, భౌతికమైన జీవితంలో బట్టలు లేనివాడుగా ఉంటూ వచ్చినాడు, దిగంబరిగా జీవిస్తూ వచ్చినాడు. అందరినీ రాళ్ళతో కొట్టేవాడు, ఆయన కూడా రాళ్ళతో కొట్టుకునేవాడు. ఇతరులు కొట్టి కేకలేసేవాడు, తను కూడా కొట్టుకొని ఆనందించేటటువంటి వాడు. అలాగున నెమ్మది లేకుండా తన ఇష్టానుసారంగా జీవించినాడు. అయితే మనుషులు రకరకాలుగా తను ప్రయత్నం చేశారు బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో కష్టపడ్డారు. అయితే మానవ ప్రయత్నాలు అతని దారిలోకి తీసుకురాలేకపోయింది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూశాడో, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు అతన్ని దర్శించాడో, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు అతనితో మాట్లాడినాడో స్వస్థత చిత్తుడై అని రాయబడింది. అంటే తన చిత్తం పోయింది, తన ఇష్టం పోయింది. ఒకప్పుడు బజార్లో తిరిగేటువంటి వాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు చెప్పండి? ఎక్కడికి వచ్చినాడు? యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చినాడు. ఒకప్పుడు ఎటుపట్టాడు తిరిగినోడు ఆయన పాదముల దగ్గర కూర్చొని బట్టలు ధరించుకున్నాడు. బట్టలు లేనివాడు ప్రభు బట్టలు ఇచ్చినాడు, రక్షణ అనేటువంటి వస్త్రం. ఇప్పుడు తన చిత్తం అయిపోయింది. తన ఇష్టానుసారంగా తొలిపోయినటువంటి గొర్రెవల తప్పిన వ్యక్తిని, తన చిత్తానుసారంగా జీవించినటువంటి వ్యక్తిని తన దగ్గరికి తీసుకొచ్చి ఏం చేసినాడు? స్వస్థ చిత్తుడుగా చేశాడు. ఆయన పాదముల దగ్గర కూర్చొని ఇప్పుడు ఆయన్ని ఆరాధిస్తున్నాడు. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే చిందునుగాక. ఇది మనం ఎరగాల. కాబట్టి రెండవదిగా మనం తప్పిపోయినటువంటి వారం. మనం ఎలాంటి వారం చెప్పండి? తప్పిపోయిన వారు. మహాలాన గారి రెండో అర్థము తప్పిపోయిన వారు. అందుకని యేసు ప్రభు మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో ఈ మాట రాయబడింది. వారు కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నందున ఆయన వారి మీద కనికర పడిన. చూడండి, కాపరి లేకపోతే గొర్రెలు ఏమైతాయంట? తప్పిపోతాయి, సొంత చిత్తాన్ని ఎంచుకుంటావి కదా. ఏమైతాయండి? అక్కడ రాయబడి
కాపరలేని గొర్రెల వలె విసికి చెదిరిపోతాయి. నడిపించే వాళ్ళే లేకపోతే, ఒక పశువుకు కానీ ఒక జంతువుకు కానీ నడిపించేవాడే లేకపోతే ఎట్లాది దారిలోకి వస్తుంది, ఎట్లా సాధన చేయబడుతుంది, ఎలాగ రైతు యొక్క కాడి కిందకి రాగలదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాగున ప్రభు మన మీద కనికరపడ్డాడు. ఎంత కనికరం గల దేవుడు కదా. ఒకప్పుడు తప్పిపోతిమి, స్వసిత్తులమైతిమి. తర్వాత ఇక రాయబడినటువంటి మాట ఏంటంటే, తొలగిపోయినటువంటి వారు, విసికి చెదిరిపోయినటువంటి వారు. మనసులు చెదిరిపోయినాయి, ఆలోచనలు చెదిరిపోయినాయి కదా, మాటలు చెదిరిపోయినాయి, తలంపులు చెదిరిపోయినాయి, ఇవన్నీ కూడా చెదిరిపోయినటువంటి వారు. ఇలాంటి వ్యక్తిని ఎవరు బాగు చేస్తారు? లూకా సువార్త 8వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన మధ్య లేనటువంటి మరియా. ఎన్ని దయ్యాలు ఉన్నాయి ఆమెకి? మౌనంగా ఉండేది, ఎవరితో మాట్లాడేది కాదు. మనమైతే ఏమనుకుంటామంటే, ఎంత చాలా దీనులు ఇల్లు అనుకుంటాం. కాదు, అది కూడా దయ్యమే. ఒక దయ్యమేమో బజార్ను తిప్పేది, ఒక దయ్యమేమో పాపంలో జీవింపజేసేది, ఒక దయ్యమేమో చెడ్డ మాటలు వదిలేది. ఈ విధంగా 7 రకాలమైనటువంటి జీవితం ఆమె జీవితం. యేసు ప్రభు వచ్చినాడు, ఆమె బ్రతుకును మార్చినాడు. అయితే చూడండి, ప్రభుని ఎట్లా ప్రేమించింది అమ్మ. ప్రభువుని ఆనుకున్న స్త్రీ, ప్రభువుని ఆనుకొని జీవించింది, ప్రభువుని ప్రేమించింది. మనము మందిరానికి రావాలంటే కాళ్ళు ఏమన్నా ఇరిగిపోతాయేమో అని బాధపడుతుంటాం, మళ్ళీ కష్టం ఇరిగిపోతే అతికించుకోలేమన్నట్టుగా బాధపడుతుంటాం. ప్రార్థన చేసుకోవాలన్నా ఆమె ఏమని తెలుసా? యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి ఆయన సమాధిలో నుండి లేచినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి అడిగింది. ఏమని అడిగిందంటే, అయ్యా, నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయిరి? అందరూ సొలోమి, మరియా, యెరూషలేం మరియా, సుసన్న అనేటువంటి వీళ్ళందరూ కూడా స్త్రీలంతా కూడా పలుకొని యేసు ప్రభు వారి సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలు తీసుకొస్తుంటే అప్పుడు అన్నారు, మనం ఇప్పుడే లేచిపోతే ఎట్లా కదా, ఇప్పుడే ఏ రాత్రి అంట, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లేచింది, చీకటిగా ఉన్నప్పుడే పోయి ప్రభు దగ్గరికి పోయింది. వాళ్ళందరూ చూసి యేసు ప్రభు లేడని చెప్పి వెళ్ళిపోతే, ప్రభును ప్రేమించింది, ప్రభు దగ్గరే ఉంది, ప్రభు దొరికేంత వరకు విడిచిపెట్టలేదు అమ్మ. మనమైతే ఎవరు లేరబ్బా, ఈడేంటికి ఉండాలి, మనం పొదప్పరి ఇంటికి అంటాం మనం కదా. ప్రభు సన్నిధిని అనుభవించింది అమ్మ. అందరు పోగొట్టుకున్నారు, ప్రభు సన్నిధిని అందరూ పోగొట్టుకున్నారు, ఆయన అనుభవించింది. రక్షణ అంటే అది, మారుమనసు అంటే అది. అప్పుడు ప్రభు దగ్గరికే వచ్చే, తోటమాలి, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి, నీకేమైనా ప్రభా, నీకేమైనా ఎక్కడైనా పారేసింటే చెప్పండి అయ్యా, నేను ఎత్తుకొని పోతానని దయం. అంటే యేసు ప్రభు అంట ఆ దినాల్లో ఆయన బరువు, వాళ్ళు సిలువను బట్టి అంచనేసిన బరువు ఎంతంటే 80 కేజీల బరువు. అంటే మినిమం మనోహరాన్ని అంత ఉంటాడేమో, ఇంకా ఎక్కువ ఉంటాడు కదా. అయితే 80 కేజీల బరువు ఉన్నటువంటి వ్యక్తిని 33.5 సంవత్సరంలో ఆయన మరణిస్తే, ఆయన బాడీని చూపిస్తే చాలు, నేను ఎత్తుకొని మోసుకొని పోతాను, నేను నా ప్రభు యొక్క మరి బాడీని అని చెప్పింది ఆయమ్మ. అంతగా ప్రేమించింది. అది క్రీస్తుని ప్రేమించడంటే, అది క్రీస్తుని సేవించడంటే, అది క్రీస్తుని ఆరాధించడంటే. దేవుడు చూసేది మన భక్తిని, మన కానుకలు ఇవన్నీ తర్వాత సంగతి, మన ఆత్మీయత స్థితిని. అప్పుడు అంటేనే ప్రభు అన్నాడు, మరియా అన్నాడు కదా. అప్పుడు ఆయన అనింది రబుని అనింది, బోధకుడు అని. చూసినావా, ప్రభు ప్రత్యక్షపరచుకున్నాడు, ప్రభు పాదాల కాడు కూర్చోగలిగింది. ప్రభువుని పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా ఆరాధించినటువంటి స్త్రీ మధ్యలేనా మరియా, మద్గాలకు చెందింది. అందుకని మరియలు దండిగా ఉండారని, 5 మంది ఉండారని ఆయమ్మ ఊరి పేరే పెట్టినారు. మీకు గారెలు తిన్ను మరియమ్మ, రాచర్ల మరియమ్మ అన్నట్టు కదా. అట్లా ఏమని పెట్టింది, ఏమని పెట్టినాడంటే మద్గాలు మరియా, మధ్యలేని మరి, మద్గాలకు చెందినటువంటి స్త్రీ. ఆ ఊరిలో
మొట్టమొదటి రక్షించబడినటువంటి బిడ్డ. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా ఒకప్పుడు ఎలాగున చెదిరిపోయినటువంటి వారం కదా, త్రోవ తప్పిపోయిన వారము, రెండవది స్వశిత్తులము, మూడవది చెదిరిపోయినటువంటి వారం. ఈ చెదిరిపోయినటువంటి మనల్ని తన బిడ్డలుగా చేసినాడు. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే 4వ విషయం చెప్పి మనం ఆరాధన లేకపోతాం. 4వ విషయం ఏంటంటే వంకరితనం. 4వ విషయం ఏంది? వంకరితనం. ఇప్పుడు మన త్రోవ తప్పితం అనే దాంట్లో 3 విషయాలు చూసినాము. అయితే త్రోవ తప్పి దాని పక్కన ఇంకొకటి వేస్తే అక్కడ వంకరి జీవితం కలిగిన వారు కదా. మన జీవితాలు ఎట్లాంటివి? వంకరి. మన మాటలే వంకరి మాటలు. మంచి మాట్లాడతామా? భార్య నడితే చెప్తుంది ఏమని, పొద్దున్న లేచినప్పటి నుండి నీ ఎన్ని ఎడం కూతులే కదా నువ్వు కూసేది అంటది. ఎడం కూతులే కదా నువ్వు కూసేది అంటది. మనకు మాట్లాడేదేం తెలియదు, ఎలా మాట్లాడో తెలియదు, ఎడ్డుబడ్డిగా మాట్లాడుతూ ఉంటాం. అలాంటి జీవితం కలిగినటువంటి వారు ప్రభువుని ఎరగక మునుపు మన మాటలు వంకరి మాటలు, మన నడవడికలు వంకరి నడవడికలు, మన ఆలోచనలు వంకరి ఆలోచనలు. ఇవి మనవి. చూడండి, ఆ మాటకు వచ్చినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట రండి. వంకరి జీవితం మహలానగా 4వదిగా వంకరి జీవితం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యం 2:40, 2వ అధ్యాయము 40వ వచనం. మన స్థితి, మన జీవితం, మన బ్రతుకు ఎలాంటిది అనేటువంటి మాట అక్కడ రాశాడు. ఇంకా అనేక విధములైనటువంటి మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు తరుమువారికై వేరై రక్షణ పొందండి. మీరు మూర్ఖులకు అనే కాడ 2 అని ఉంది. ఫుట్ నోట్లో కింద ఏం రాయబడింది? వంకరి వారై. వంకరి జనం కదా. ఎవరితోనైనా మాట్లాడాలంటే ఒక సాలకు మాట్లాడం. మనం ఏదైనా మాట్లాడితే వంకర తింకరగా మాట్లాడతాం, ఏలనగా మాట్లాడతాం, అవలైగా మాట్లాడతాం. ఇలాంటి స్వభావం కలిగిన మనల్ని దేవుడు మహలాగా ఎంచుకున్నాడు. దేవుని యొక్క స్వాస్థ్యంలో దేవుని ఆరాధించే భాగ్యం ఇచ్చినాడు. ఆయన పూజించేటువంటి భాగ్యం ఇచ్చినాడు. ఆయన సేవించేటువంటి భాగ్యం ఇచ్చినాడు. ఆయన ఆరాధించేటువంటి భాగ్యమును ఇచ్చినాడు. ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి 4వదిగా వంకరి జనం. ఎలాంటి జనము? అందుకని లూకా సువార్తలో 1వ అధ్యాయంలో రాసినప్పుడు ఆయన 79వ వచనంలో అంటాడు, కిందగా వరుసలో ఏమంటాడంటే, వంకరి మార్గములు తిన్ననివి కావాలని. వంకరి మార్గం. ఒకప్పుడు నా జీవితం నాదే, నా బ్రతుకు నాదే, నా ఇష్టం నాదే అని జీవించినటువంటి వంకర జీవితం కలిగినటువంటి వారు ప్రభు అలాంటి వంకర టింకరగున్న మనల్ని సదును చేశాడు. మన బతుకులు మార్చాడు, మన జీవితాలు మార్చాడు. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. దాని గురించి ఒక 2-3 మాటలు చూద్దాం. వంకరతనం గురించి. సామెతల గ్రంథం 2:15వ వచనం చదవండి. 2:15. సామెతల గ్రంథం 2:15. వారు నడుచుకున్న త్రోవలు వంకరివి, కుటిన వర్తనలు. వాళ్ళ త్రోవలు అంటే మన త్రోవలు. ఒకప్పుడు మనం ఏర్పరచుకున్న మార్గాలు, మన జీవితాలు అన్ని వంకర జీవితాలే. అయితే ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. వంకర దుర్మార్గంలో చనిపోతే ఆయనకి ఇష్టం లేదు. త్రాగుల్లో ఉన్నవాడు త్రాగుల్లో చనిపోతే ఆయనకి ఇష్టం లేదు. వ్యభిచారంలో ఉంటే ఆయనకి ఇష్టం లేదు. నీ వంకర జీవితం, నీ పాప జీవితం మార్చుకోవాలని. తాగుబోతులలో ఎందుకు చెప్తారు తెలుసా? ఈ సంతోషం తట్టుకోలేక తాగినాను అంటారు, లేకుంటే దుఃఖం తట్టుకోలేక తాగినాను అంటారు. అది తప్పది. తాగుబోతాను ఉన్నందుకు తాగుతున్నారు, మర్యాద లేనందుకు తాగుతున్నారు, విలువలు కూడిన జీవితం అని ఎరగకుండా తాగుతున్నారు. మార్చుకున్నాలంటే నీ చేతిలోనే. అది యేసు ప్రభు నీ హృదయంలో కార్యం జరిగిస్తేనే మారుతాం. మా నాయన ఒకప్పుడు మందు తాగేవాడు. మందు తాగుతూ ఉంటే మేము ఎప్పుడైతే జోసఫ్ అయినామో
వెంటనే మానేసినాడు. ఒకరోజు మా ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగినారు, ఏనా నువ్వు మందు తాగేది బీడి తాగేది అన్నీ మానేసినావే అంటే ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? నాకు ఇప్పటికి గుర్తుంది మా నాయన చెప్పిన మాట. ఇప్పుడు నాకు వయసు ఉంది, నేను తాగుతాను, పని చేసుకుంటాను, తింటున్నాను. అయితే నా వయసు మలుతుంది, అప్పుడు నాకెవరు తెచ్చిస్తారు? ఈ వ్యక్తి ఎట్లా స్పందించబడ్డాడంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో నా గొర్రెలను కాయి, ఒక దినం వస్తుంది నీకు ఇష్టం లేని చోటుకు మోసుకొని పోతారంటాడు కదా, ఆ మాట ద్వారా దర్శించబడ్డాడు మా నాయన. ఒక టైం వస్తుంది, ఆ టైంలో నా కొడుకులు నాకు తెచ్చారు, నా బిడ్డలు నాకు తెచ్చారు. వాళ్ళ చేత నేను హింస పొందక ముందే నా బ్రతుకు మార్చుకోవాలా అన్నాడు ఆయన. అది మన వంకరతనం మార్చుకోవడం అంటే, మన మన తాగుబోతనం, మన పాపపు జీవితం మార్చుకోవాలంటే దేవుడు సంధిస్తేనే నువ్వు మార్చుకుంటావు. నిజంగా దేవుని వాక్యం నీలో పనిచేస్తేనే నువ్వు మార్చుకోగలవు. వంకరి మనసులు, వంకరి మాటలు, వంకరి పెదవులు, వంకరి తలంపులు, వంకరి అలవాట్లు, ఇవన్నీ మనలో ఉండే, ఇవి ఎంత దేవునికి దుఃఖకరమైనటువంటి. అందుకనే వంకరి వారై వేరై, మూర్ఖులకి తరము వారికి వేరై మీరు రక్షణ పొందాల. ఇది దేవుని యొక్క ఉద్దేశం. యెషయా గ్రంథంలో మాట అన్నాడు చూడండి, అందుకొరకే యేసు ప్రభు వచ్చినది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో 4వ విషయాన్ని మనం చూసి ముగిస్తాం. 40వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం. ప్రతి లోయ ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను ఆనపవలెను. మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? ప్రతి లోయ ఎత్తు చేయవలెను. లోయలో మానవుని యొక్క మాటలు మర్మము. చెట్టులో ఉన్నటువంటి సేవను కనుక్కోలేము, నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనల్ని కనుక్కోలేము కదా. అయితే ఆ యొక్క లోయ, ఆ యొక్క పాపం అనేటువంటి లోయ బూడ్చబడాలంటే దేవుడు కార్యము చేయాలి. అందుకని ఆ మాట అన్నాడు, ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతము ప్రతి కొండ ఆనచవలెను. కొండ తరగాలంటే ఏం చేయాలా? చదును చేయాలంటే ఏం చేయాలా? దానికి కావలసిన ఘాతాలు పడాలా, దానికి కావలసినటువంటి ఉలి దెబ్బలు తగలాల. ఇలాగున తయారై 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 ఒక దినాన రూపానికి వస్తాం. మీకు ఒక సంగతి చెప్తాను ఇక్కడ. ప్రాణ ప్రతిష్ఠ అంటే తెలుసా? మీకేమన్నా ఎవరికైనా ప్రాణ ప్రతిష్ఠ అంటే తెలుసా? చెప్తా. ప్రాణ ప్రతిష్ఠ అంటే ఒక నీరు కూడా తడవని ఒక రాయిని తీసుకొని దానిని శిల్పి చూసి దానికి ఒక రూపాన్ని ఏర్పడతాడు, రూపాన్ని చెక్కుతాడు. కొన్ని రోజులు చెక్కి చాలా అందమైనటువంటి శిల్పాన్ని తయారు చేసి ఒక ఊరికో ఒక పల్లెకో ఒక దేశానికో అమ్ముతాడు. అమ్మిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఒక మెత్తని పూలు పరిచినటువంటి దాంట్లో ఒక 3 దినాలు పెట్టి దానికి గంధం పూస్తారు. ఏం పూస్తారు? గంధం అంటే తెలుసా లేదా? మీరు ఎప్పుడు గంధాలు పూయలేదా? నేను పూయలే, చూసినాను నేనంతే. మీరు పూసినారు కదా. గంధాలు పూసి ఆ 3 రోజులు అయిన తర్వాత వేద మంత్రాలతో దాన్ని లోనికి జీవాన్ని ప్రవేశపెడతారంట. దాన్ని ఏమంటారంటే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. అలాగున ప్రభు అయినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు మానవుడుగా మనం ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన మన నాసిక రంధ్రాల్లోనికి ఏం ఊదినాడు? జీవాయు ఊదినాడు. 6 దినాలు సృష్టిని చేసి 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన నిన్ను నన్ను ప్రవేశపెట్టాడు, ప్రతిష్ఠించాడు. దీన్ని ఆధారం చేసుకుని వాళ్ళు అది చేస్తారు, దాంట్లోనే ఏముండదు. అయితే ప్రియులారా, ఈ గొప్ప సంగతిని మనం ప్రభువుని ఆరాధించాలి. తర్వాత అక్కడ అన్నాడు, ప్రతి కొండ ఆనచవలెను, వంకరివి చక్కగా గరుకైనవిగా సమానముగా ఉండవాలి. వంకరివి చక్కగా కరుకైనవిగా
సమానముగా ప్రతి కొండ సదును చేశాడు. మనలో ఉన్న కొండలు, మనలో ఉన్న మాటలు, మనలో ఉన్నటువంటివన్నీ సదును చేసి సాపి చేసేసినాడు. మనలో ఏ కోచాన కూడా కోపము, ద్వేషము, అసూయ అటువంటివి ఏవి లేవు, ఏవి లేవు. అందరినీ సదును చేశాడు. కాబట్టి ఇలాగ ప్రభు మనల్ని చేశాడు. అంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమైన. కాబట్టి మహలా అంటే త్రోవ తప్పిపోయినటువంటి వారు. చెప్పండి, త్రోవ తప్పిపోయినటువంటి వారు. మహలా అంటే స్వసిత్తులము. ఏ చిత్తులము? స్వసిత్తులం అంటే సొంతంగా ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళం. ఇప్పుడు కూడా నేలకు ఎటువంటి అటు మాట్లాడుతుంటాం. మూడవది చెదిరిపోయినటువంటి వారు. ఎలాంటి వారము? మహలా అంటే చెదిరిపోయినటువంటి వారు. అయితే నాలుగవదిగా వంకరి జీవితాలు సదునుగా చేయబడ్డాయి. వంకరి జీవితం. అందుకనే మా తండ్రి యొక్క స్వాస్థ్యం, ప్రభువును ఆరాధించేటువంటి స్వాస్థ్యం మాకు కావాలి. వాళ్ళందరూ వచ్చి అడిగినారు ప్రభుని ఆరాధించాలి. కనుక దేవుని బిడ్డలారా, అలాగున ప్రభు మనకు సహాయము చేయనుగా.